ఈ ఫోన్లో 10,000 mAh బ్యాటరీ ఉంది. దాంతోపాటు ఫిజికల్గా మీకు ఇన్బిల్డ్ ఫ్యాన్ అయితే ఉంది. డిస్ప్లే 185 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక్కడ మీకు ఫిజికల్గా ఏ బటన్ కూడా ఉంది. మనకి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 80 Elite ప్రాసెసర్తో అయితే వస్తుంది. 12GB RAM 256GB మోడల్. దీని ప్రైస్ 34,500 రూపాయలు పెట్టారు. ఇంతకీ ఫోన్ ఏంది అనుకుంటున్నారా? ఆనర్ నుంచి వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్ ఆనర్ విన్ RT. యాక్చువల్గా ఇది OnePlus 15R, IQ 15R, Realme Neo 8 వీటికి కాంపిటీటర్ గా చైనాలో దీన్ని లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఆ ప్రైస్ కి. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం, దీనిలో ఏం ఫీచర్స్ కంపెనీ ఆఫర్ చేస్తుందో. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ బాక్స్ చూస్తే బాక్స్ లో మీకు ఫోన్ ఇస్తున్నారు. ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇస్తున్నారు. కేస్ అయితే చూడొచ్చు మొబైల్ లుక్ ఇలా అయితే ఉంటుంది. 100W అడాప్టర్ అయితే ఇస్తున్నారు. Type A to Type C కేబుల్ అయితే ఇస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇస్తున్నారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాటమ్ లో మీకు స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. Type C పోర్ట్ ఉంది. ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఉంది. సిమ్ ట్రే ఉంది. డ్యూయల్ సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు. రైట్ సైడ్ మీకు ఏం లేవు. లెఫ్ట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉన్నాయి. ఇక్కడ కింద బాటమ్ లో మీకు ఏ బటన్ అని కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కెమెరా క్యాప్చర్ బటన్. ఐఫోన్ లో మీరు చూసారు కదా. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆనర్ AI అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏ బటన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ బటన్ ని మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. కెమెరాకి పెట్టుకోవచ్చు, వీడియో కాల్ కి పెట్టుకోవచ్చు, ఇంకా రకరకాల ఆప్షన్స్ కి అయితే దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. టాప్ లో మళ్ళీ మీకు స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ లుక్ చూడొచ్చు. ఈ ఫోన్ చూస్తే మీకు ఏదో గుర్తుకొస్తుంది కదా, iPhone 17 Pro Max ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ కెమెరా మాడ్యూల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యాన్ అయితే ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. ఈ ఫ్యాన్ ని మీరు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ లో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ కూలింగ్ ఫ్యాన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనం కూలింగ్ ఫ్యాన్ ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్మార్ట్ మోడ్ లో పెట్టుకున్నారు అనుకోండి, మీరు చేసే పని బట్టి ఆ ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంటుంది. మాన్యువల్ మోడ్ లో పెట్టుకుంటే మనకి నచ్చినట్టు మనం ఫ్యాన్ అయితే స్పీడ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు కాల్స్ అలాంటివి మాట్లాడేటప్పుడు ఫ్యాన్ డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మనం ఆఫ్ చేసుకోవచ్చు ఫ్యాన్ ని. అండ్ ఇక్కడ మీరు స్టార్ట్అప్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు కూలింగ్ ఫ్యాన్ ని ఆన్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ లో కూలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. మనం ఆన్ చేసుకుంటే చూడవచ్చు ఆ సౌండ్ ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏ సౌండ్ కావాలో మీకు. అసలు ఏమో వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది, కూలింగ్ ఫ్యాన్ ఆప్షన్. ఇది మీకు 25,000 RPM యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఎయిర్ అయితే తీసుకుంటుంది. కెమెరా మాడ్యూల్ కింద మీకు ఇక్కడ అయితే పెద్ద స్పేస్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి హాట్ ఎయిర్ అయితే బయటికి పంపిస్తుంది. అవుట్లెట్ వెంట్ అయితే చాలా పెద్దగా అయితే ఇచ్చారు. సో మీరు గేమ్స్ ఆడుతున్నా, కెమెరా షూట్ చేస్తున్నా, ఇవి టాస్క్లు చేస్తున్నప్పుడు కూలింగ్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, మొబైల్ టెంపరేచర్ అయితే చాలా వరకు డౌన్ అయింది. యాక్చువల్ గా కూలింగ్ ఫ్యాన్ ఉన్న వాటికి IP రేటింగ్ అయితే తీసుకురారు. ఈ ఫోన్ లో మీకు కూలింగ్ ఫ్యాన్ ఉన్న IP రేటింగ్ అయితే తీసుకొచ్చారు. IP68, 69 కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి మూవ్ అని మనం చెప్పుకోవచ్చు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఏ గ్లాస్ మెన్షన్ చేయలేదు. ఫ్రంట్ కూడా ఏ గ్లాస్ మెన్షన్ చేయలేదు వీళ్ళు. 10,000 mAh బ్యాటరీ ఉన్న దీనిలో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే బాగా చేశారు. 228 grams అయితే ఉంది. మరి అంత ఓవర్ వెయిట్ కూడా లేదు. 8.3 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఓవరాల్ గా ఇండియన్ ఫీల్ అయితే చాలా బాగుంది చేతిలో పట్టుకున్నప్పుడు. డిస్ప్లే వచ్చేసరికి 6.83 inch 1.5K ప్లస్ ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే వస్తుంది. LTPS ప్యానల్ ఇది. 185 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది దీనిలో. చైనాలో కొన్ని గేమ్స్ 185 Hz రిఫ్రెష్ రేటింగ్ సపోర్ట్ చేస్తాయి. సో ఆ గేమ్స్ కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. హై బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 2000 nits అయితే ఉంది. 6000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. సన్లైట్ లో కూడా బాగా కనిపిస్తుంది. PW డిమ్మింగ్ వచ్చేసరికి 5920 Hz అయితే ఉంది. మీరు లో లైట్ లో ఫోన్ చూస్తున్నప్పుడు మీ కళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ దీనిలో నాకు బాగా నచ్చింది స్పీకర్స్. ఎక్సలెంట్ అయితే ఉన్నాయి స్పీకర్స్. జనరల్ గా మీరు ఏ స్మార్ట్ ఫోన్ చూసుకున్నా బాటమ్ స్పీకర్స్ లౌడ్ ఉంటాయి. టాప్ లో స్పీకర్స్ చాలా చిన్నగా ఇస్తారు అనమాట. మనకి ఒక 70-30 రేషియో ఉంటుంది. 70% దీనిలో బాగా వస్తుంది, దీనిలో 30% బాగా వస్తుంది. దీనిలో అయితే 50-50 రేషియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. బాటమ్ లో ఎంత సౌండ్ అయితే వస్తుందో టాప్ లో కూడా అంతే సౌండ్ వస్తుంది. ఒకసారి ఈ సౌండ్ క్వాలిటీ మీరు వినొచ్చు.
ఎక్సలెంట్ అయితే ఉంది సౌండ్ క్వాలిటీ అయితే. సో డాల్బీ అట్మాస్ అలాంటివి అయితే ఏం లేవు దీనిలో. ఇంకా నెక్స్ట్ దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ బ్యాటరీ 10,000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ని మీరు 0 to 100% ఛార్జ్ చేయాలి అంటే గంట 5 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. ఈజీగా మీరు ఎంత హెవీగా యూజ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ని 1.5 డే అయితే ఈజీగా బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఇంకా మీరు లైట్ యూజర్, నార్మల్ యూజర్ అయితే ఈజీగా 2 days అయితే మీరు బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 27 వాట్ రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే ఈ ఫోన్ యూజ్ చేసి మీరు వేరే ఫోన్ కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాటరీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఏం తగ్గలేదు. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన స్నాప్డ్రాగన్ 80 Elite ప్రాసెసర్ అయితే వస్తుంది. బేస్ వేరియంట్ 12GB RAM 256GB మోడల్ తో వస్తుంది. LPDDR5X RAM తో వస్తుంది. UFS 4.1 తో అయితే వస్తుంది. అక్కడ మీకు OnePlus 15R, IQ 15R మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 తో అయితే వస్తున్నాయి. సో ఆ ప్రాసెసర్తో కంపేర్ చేసినా ఇది మీకు టాప్ నాచ్ అయితే ఉంటుంది ప్రాసెసర్. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ క్వాల్కామ్లో. ప్రెజెంట్ అయితే BGMI 90 FPS కి సపోర్ట్ చేస్తుంది. ఇండియాకి రాదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోవడానికి అవసరం లేదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఒకసారి ఫోటో శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసరికి డే లైట్ కండిషన్ లో తీసిన శాంపిల్స్. మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా. దీనిలో టెలిఫోటో లెన్స్ అయితే లేవు. సో డిజిటల్ గా అయితే పోర్ట్రేట్ షాట్స్ అయితే తీస్తుంది. సో పోర్ట్రేట్ షాట్స్ కూడా డే లైట్ లో, లో లైట్ లో బాగానే వస్తున్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. ఫ్రంట్ టు బ్యాక్ మీరు 4K లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 4K 60 FPS లో. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. 4K 60 FPS లో మీరు వీడియో శాంపిల్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది 4K 60 లో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి వీడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. హెల్లోకి వెళ్తాను, ఒకసారి చూడొచ్చు. హెల్లో అది బాక్సింగ్ ఎలా చేస్తుంది ఫేస్ని. ఇప్పుడు HDR అయితే ఆన్ చేశాను. HDRలో చూడొచ్చు. ఎల్లోకి వస్తున్నాను. ఫ్రంట్ 4K 60 FPS లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వీడియో శాంపిల్. సో ఆనర్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉందో. బ్యూటీ ఆఫ్ చేశాను. ఎండలోకి వెళ్తున్నాను. ఎలా అడ్జస్ట్ చేస్తుందో చూడొచ్చు ఫేస్ని. ఓవరాల్ కెమెరా పరంగా కూడా బాగుంది డివైస్ అయితే. ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బాగుంది. ఇండియన్ స్కిన్ టోన్స్ కూడా బాగానే చేస్తుంది. ఇండియాకి రాదు కాబట్టి మనం డీప్గా అయితే వెళ్ళట్లేదు కెమెరా డిపార్ట్మెంట్. నెక్స్ట్ OS విషయానికి వస్తే మ్యాజిక్ OS 10 పైన రన్ అవుతుంది. Android 16 పైన రన్ అవుతుంది. OS చూస్తుంటే నాకు iOS యూస్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. గ్లాస్ UI ఉంటుంది కదా, మొత్తం iOS దించిపడేసారు. ఈ కంట్రోల్ ప్యానల్ కావచ్చు, మొత్తం ఈ సర్చ్ బార్ అవ్వచ్చు, iOS వాడుతున్న ఫీలింగ్ అయితే కలిగిద్ది ఇది యూస్ చేస్తున్నప్పుడు. మీరు iOS ని తస్కరించారు OS లో. బ్యాక్ సైడ్ డిజైన్ మాడ్యూల్ కూడా iPhone 17 Pro Max. కెమెరా క్యాప్చర్ బటన్ ఉంటుంది iPhone లో, దాన్ని కూడా టస్కరించారు అనమాట. ఏ బటన్ గా తీసుకొచ్చారు. దీనిలో iPhone ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ ఫోన్ డిజైన్ చేసినట్టు మనకు అర్థం అవుతుంది. మ్యాజిక్ OS ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. మ్యాజిక్ OS అసలు ఇండియాకే రాదు. ఎందుకు దాని గురించి చెప్పి టైం వేస్ట్. ఒకవేళ ఇండియాకి వస్తే అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే Wi-Fi 7 కి సపోర్ట్ చేస్తుంది. Bluetooth 6 కి సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది, AR బ్రాస్ట్ ఉంది. USB Type 2 సపోర్ట్ అయితే వస్తుంది. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ డివైస్ అయితే. ఈ డివైస్ నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రైస్ కి. ఇది Honor Win RT అనమాట. Honor Win RT అని చెప్పి 2 డివైజెస్ ని Honor వాళ్ళు తీసుకొచ్చారు. Honor Win RT కి విన్ కి పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. Honor Win లో మీకు లేటెస్ట్ ప్రాసెసర్ అయితే వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 80 Elite Gen 5 ప్రాసెసర్ అయితే ఆ ఫోన్ వస్తుంది. దానిలో మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నాయి. అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో వచ్చేసరికి లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 80 Elite ప్రాసెసర్ అండ్ టెలిఫోటో లెన్స్ ఉండవు. అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ మూడే ఈ రెండింటికి డిఫరెన్స్. ఈ రెండింటికి మధ్య ప్రైస్ డిఫరెన్స్ కూడా 16,000 రూపాయలు అయితే ఉంది. నాకైతే Honor Win తో కంపేర్ చేస్తే Honor Win RT వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించింది. 34,500 రూపాయలకి. ఈ ప్రైస్కి ఇండియాకి తీసుకురారు. ఒకవేళ ఇండియాకి వస్తే 40 నుంచి 45,000 రూపాయల మధ్యలో దీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ ఇది 40 నుంచి 45,000 రూపాయల మధ్యలో ఇండియాకి వస్తే OnePlus 15Rకి, IQ 15Rకి, Realme GT8కి పోటీగా దీన్ని మీరు తీసుకుంటారా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్పెక్స్ ప్రకారం అయితే వాటి అన్నిటితో కంపేర్ చేస్తే ఎక్సలెంట్ ఉంది. టాప్ నాచ్ ఉన్నాయి అన్ని స్పెక్స్ అయితే. ఇలాంటి ఫోను ఆ ప్రైస్కి ఇండియాకి తీసుకొస్తే ఆర్ట్ కేక్లా అయితే అమ్ముడుపోద్ది. చూద్దాం ఏ బ్రాండ్ ఇలాంటి స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చి ఆ ప్రైస్లో తీసుకొస్తాయి అనేవి డౌటే. ఏ ఫోన్స్ అయితే లేవు ప్రజెంట్ మార్కెట్లో. అగ్రెసివ్గా ఇన్ని స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ తీసుకొచ్చే బ్రాండ్స్ అయితే ఈ ప్రెజెంట్ ఇండియాలో లేవు. అన్ని ప్రైజెస్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎలా అనిపించింది ఈ డివైస్? ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్యాన్స్. మీకోసం డిఫరెంట్ మొబైల్స్ తీసుకొచ్చి అన్బాక్స్ చేస్తుంటే అసలు వీటి వల్ల నాకు లాభం ఏమి ఉండదు, లాసే. కానీ తెప్పించి చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ ఫోన్స్ మన తెలుగు ఆడియన్స్కి కూడా చూపిద్దామన్న ఆతృత, ఉత్సాహంతో అనమాట. మ్యాక్సిమం మీరు హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ చూస్తూ ఉంటారు. ఈ డివైజెస్ తెలుగులో కూడా చూడాలి,
ఆడియన్స్ అని చెప్పి తెప్పించాను. ఇవి సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలాగే మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే నేను తీసుకొస్తూ ఉంటాను. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ఎందుకు అసలు అంతవరకు నేను సలహా తీసుకుంటున్నాను. బాయ్ పేరెంట్స్, బాయ్ బాయ్. ఓకే బాయ్.